తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఏ విధంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారో అదే సంప్రదాయం, అదే భక్తి శ్రద్ధలతో చిట్టినగర్లో కొలువైన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్ తెలిపారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. స్వామివారిని కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ ఆధ్వర్యంలో చిట్టినగర్లో కొలువైన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ వాహన సేవ, స్వామివారి నగరోత్సవం భక్తుల జయ ధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయన బాబ్జీ తనయుడు, యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్, కౌసల్య దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి గరుడ వాహన నగరోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్త బాయన వరుణ్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల తరహాలో చిట్టినగర్లో కూడా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఇటువంటి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు, పెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కమిటీ ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నగరోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో స్వామివారి బ్రహ్మోత్సవాలను మరింత ఘనంగా నిర్వహించే రీతిలో కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వామివారి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిట్టినగర్లో వేయించేస్తున్న శ్రీ గడాచల వెంకటేశ్వర స్వామి 15వ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు 4వ రోజు ఉదయం నిత్య హోమాలు, అలాగే అన్ని రకాల హోమాలు జరిగినవి. తదనంతరం 21 రకాల పువ్వులతో మా పండితులు, అలాగే అందరూ భక్తులు కూడా తెచ్చిన పువ్వులతో ఈ రోజున పుష్పాభియాగం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా శాంతి హోమలు, మహాశాంతి హోమం జరిగింది. అలాగే పురవీధుల్లో ఈ రోజున వెంకటేశ్వర స్వామిని ఇక్కడ చిట్టినగర్ నుంచి కోమలాస్ మా రామాలయం వరకు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడ చిట్టినగర్ వరకు కూడా కోలాటకాలు, అలాగే డప్పులు, వాద్యాలతో మా కమిటీ ఆధ్వర్యంలో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమం తెలియజేసి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. చిట్టినగర్లో వేచున్న శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి మరి బ్రహ్మోత్సవాలు ఈరోజు మరి నిన్న కళ్యాణం, ఈరోజు పుష్పయోగం ఎంతో గొప్పగా జరిగింది. మరి బెంగళూరు నుంచి కూడా పుష్పాలు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు కూడా స్వామివారికి పుష్పయోగం జరిగింది. అలాగే ఈరోజు కూడా పురవీధుల్లో ఆ స్వామివారి ఊరేగింపు కూడా ఎంతో బ్రహ్మాండంగా కన్నుల మాండుగా జరుగుతుంది. అలాగే మాకు ఎంతో ఈ ట్రాక్టర్ ఇచ్చిన సహకరించిన మాకు బాయిన బాబ్జీ గారు కొడుకు కోళ్ళ గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది. వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు. మరి ఈ పురవీధుల్లోనూ అందరూ కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి కృపణ కాగలరని చెప్పి ఆశిస్తూ సెలవు. గత 15 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్ని ఈ కమిటీ మెంబర్స్ కన్నుల పండుగ మంచిగా చేపిస్తున్నారు. ఇందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా వచ్చే సంవత్సరాలు ఇంకా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను. మా నాన్నగారు బాయన్ బాబ్జీ గారు, ఏపీ నగరాల సంఘం ప్రెసిడెంట్ గారు, ఆయన సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా మంచిగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. నాన్నగారు వేరే ఊర్లో ఉండడం వల్ల మమ్మల్ని ఈ సంవత్సరం ఇక్కడ ఇన్వాల్వ్ చేసుకొని ఇక్కడ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చే సంవత్సరాల నుంచి ఇంకా మేము సపోర్ట్ చేసి ఇంకా మంచిగా చేద్దామని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. చిట్టినగర్లో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ 15వ బ్రహ్మోత్సవ వేడుకలు
ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. నిన్న జరిగిన కళ్యాణానికి ప్రసాదంగా తిరుపతి నుంచి లడ్డు, చిన్న తిరుపతి నుంచి వడగా తీసుకొచ్చి ఈ భక్తులకి ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా వచ్చిన భక్తులకి ఏ అసౌకర్యం లేకుండా అన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. ప్రసాదాల పంపిణీ కార్యక్రమం, హోమాలు అన్నీ జరిగినాయి. వచ్చిన భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పేర్కొన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రామ్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బౌండరీ బాక్స్ క్రికెట్ నెట్ను గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రికెట్ బాక్స్ను పరిశీలించి కొద్దిసేపు సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ యువతతో కలిసి ఆటలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో షటిల్ కోర్టులు, క్రికెట్ బాక్సులు, ఇతర క్రీడా వసతులను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణా సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. యువత క్రీడలను వృత్తిగా కూడా ఎంచుకునేలా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర యువత క్రీడల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఘనంగా శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్మాణదాత కాటేపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా నేడు జరిగిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి చింతలపల్లి గ్రామంతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నేడు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దంపతులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం యొక్క విశిష్టతను ఆలయ ధర్మకర్త మరియు ప్రధాన అర్చకులు మంత్రి దంపతులకు వివరించారు. ఈ సందర్భంగా కాటేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పురాతన ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదని తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనుల సమయంలో ఆలయ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయని, అనంతరం సమీపంలోని చెరువులో పురాతన శివలింగం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. చెరువును పరిశీలించగా అక్కడ శివలింగం లభించిందని, ఇది అత్యంత పురాతనమైన ఆలయ నిర్మాణమని భావిస్తున్నామని పేర్కొన్నారు. అందువల్ల ఈ ఆలయాన్ని పునర్నిర్మించి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలు, స్థానిక భక్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఓం నమ శివాయ. ముస్నూరు మండలం చింతలపల్లి గ్రామం అండి. గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి చాలా విశిష్టత కలిగినటువంటిది. ఇది చాలా పురాతనమైన శివలింగం అండి. మనకి శివాలయం పునర్నిర్మించాలనే సంకల్పంతో మనం చూసుకున్నప్పుడు మాకు దగ్గర ఉన్న గ్రామంలో చాలా పురాతనమైన బ్రహ్మసూత్రమైన శివలింగం మనకి చెరువులో లభించడం దొరికిందండి. ఆ దొరికిన సందర్భంగా మేము గ్రామస్తుల సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుని ఈ దేవాలయం నిర్మించడం జరిగిందండి. పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. మేము 3 రోజుల పాటు దిగ్విజయంగా ఈ గ్రామంలో అత్యద్భుతంగా నిర్మించబడిన ఈ దేవాలయం, దీనికి జీవాలయ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. దీని విశిష్టత ఏంటంటే, ఈ బ్రహ్మసూత్రం గల ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగం ఈ ప్రాంతంలో మాకు చెరువులో దొరకడం జరిగింది. బ్రహ్మసూత్ర శివలింగం
ఈ మధ్యకాలంలో ఎవరు కూడా దేవాలయాలలో లేవండి. ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో లేవు. ఈ శివలింగం కూడా ఒక 1000 సంవత్సరాల పూర్వం నుంచే ఈ దేవాలయంలో ఉంది. కానీ ఈ గ్రామస్తులు ఎవరికీ కూడా ఈ శివలింగం ఇక్కడ ఉందని కానీ లేదు ఇక్కడ ఒక దేవాలయం ఉందని కూడా ఈ గ్రామంలో ఎవరికీ తెలియదండి. అయితే ఎలాగ తెలిసింది అంటే ఈ ప్రాంతంగా రిలయన్స్ అనే కంపెనీతో ఏదో వైర్లు ఇటువైపు దారి మళ్లిస్తూ కొంచెం పొక్లెండర్తో తీయడం, జేసీబీతో తీయడం జరిగింది. తీసేటప్పుడు ఈ ప్రాంతంలో మనం ఏదైతే నిలబడి ఉన్న దేవాలయం, నిర్మించబడిన దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో స్వామివారి శివలింగం దొరకలేదండి, పానమట్టం దొరికింది. ఆ పానమట్టం చూసేసరికి ఇక్కడ ఏదైనా దేవాలయం ఉందేమో అని ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, అంటే వీళ్ళు ఉండే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు అడగడం జరిగింది. వాళ్ళ తాతలకు కూడా అడగడం జరిగింది. ఈ ప్రాంతంలో దేవాలయం ఉంది అని ఎప్పుడు వినడమే కానీ మేము ఎప్పుడు చూడలేదని కూడా జరిగింది. అలా వెతుకుతునే కాలంలో కొంతమంది పెద్దవారు ఎవరైతే ఉన్నారో దేవాలయం ఉందని తెలుసు కానీ ఈ దగ్గరలో ఉండే శివాలయంలో ఇందులో నిర్మించబడి అర్చకత్వం చేసే అర్చకులు పడేసి వెళ్ళిపోయారు అని ఒక పూర్వం కథలుగా చెప్పుకునేవారు. ఒక్కసారి చెరువులో కూడా లింగం దొరుకుతుందేమో ప్రయత్నం చేద్దాం అని జేసీబీ తీసుకొచ్చి తవ్వడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సెంట్రల్ నియోజకవర్గం కంట్రోల్ రూమ్ను సందర్శించిన ఆయన బూత్ లెవెల్ ఆఫీసర్లతో మాట్లాడిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సెంట్రల్ నియోజకవర్గం కంట్రోల్ రూమ్ను సందర్శించిన ఆయన బూత్ లెవెల్ ఆఫీసర్లతో మాట్లాడిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు. సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తన 84వ ఇన్స్టాలేషన్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. గురువారం గుణదల్లోని రోటరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2026-27 రోటరీ సంవత్సరానికి నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా సమాజ సేవకు మరింత ప్రాధాన్యతనిస్తూ పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. గుణదల్లోని రోటరీ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 84వ ఇన్స్టాలేషన్ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2026-27 రోటరీ సంవత్సరానికి నూతన అధ్యక్షుడిగా రవి ప్రకాష్, సోమయాజులు, కార్యదర్శిగా రామకృష్ణ ఉప్పలపాటి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్స్టాలేషన్ అధికారి కె పట్టాభిరామయ్య, అసిస్టెంట్ గవర్నర్ వి శ్రీదేవి సమక్షంలో మాజీ జిల్లా గవర్నర్లు ఎంసీ దాస్, జి మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు, అతిథులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ ఆర్చ్ క్లంప్ సొసైటీ సభ్యులు వి భాస్కర్ రామ్ మాట్లాడుతూ 2026-27 రోటరీ సంవత్సరానికి రమణం, సంతోషాన్ని పంచుదాం, సేవను ప్రేరేపిద్దాం అనే థీమ్ను ప్రకటించారు. సమాజంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు రోటరీ క్లబ్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం 75,000 విలువైన విద్యా స్కాలర్షిప్ను అందజేయడంతో పాటు హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహార కార్యక్రమం కోసం 11,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే నవజీవన్ బాలభవన్కు 5 బస్తాల బియ్యాన్ని విరాళంగా అందజేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. సమాజ సేవ, విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో రోటరీ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని పలువురు వక్తలు ఈ సందర్భంగా కొనియాడారు. నా పేరు రవిప్రకాష్ సోమయాజుల అండి. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ 84వ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నాతో పాటు మా సెక్రటరీ గారు ఉప్పలపాటి రామకృష్ణ గారు, ఆయన కూడా సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మా మిగిలిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆఫీస్ బేరర్స్ కూడా ఈరోజే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతోమందికి సుపరిచయం, ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ సేవా కార్యక్రమాలని ఇంకొక ఈ సంవత్సరం కూడా
కంటిన్యూ చేస్తామని అందరికీ సభా తరఫున చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏకేఎస్ వి భాస్కర్ రామ్ గారు వచ్చారండి. ఆయనతో పాటు మా క్లబ్ తరఫున ఉన్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వేరే క్లబ్ విజయవాడ చుట్టుపక్కల ఉన్న రోటరీ క్లబ్స్ నుంచి వచ్చిన అతిథులు, పాస్ట్ ప్రెసిడెంట్స్, రొటేరియన్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. నా పేరు ఉప్పలపాటి రామకృష్ణ అండి. నేను రొటేరియన్. ఈరోజు 84వ ఇన్స్టలేషన్ ప్రోగ్రాంలో నేను సెక్రటరీగా స్వేరింగ్ చేశాను. మా ప్రెసిడెంట్ రవిప్రకాష్ గారితో కలిసి చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా ప్లాన్ చేశాం. ఈరోజు సుమారుగా ఒక 10 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు లాంచ్ చేస్తున్నామండి. త్రూఅవుట్ ద ఇయర్ ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా సోషల్ సర్వీస్ చేసి నీడ్ ఉన్న వాళ్ళకి ఏ కార్యక్రమాలు లైక్ సుపోషణ అని, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని, గ్రీన్ ఇనిషియేటివ్ అని చెట్లు నాటడం, గ్రీన్ బాల్స్, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ టేకప్ చేశామండి. ఇంకా చాలా ప్రోగ్రాంలు మీ అందరి తోడ్పాటుతో ఇంకా ప్రజలను కూడా ఇనిషియేట్ చేసి మమేకం చేసి చాలా ప్రోగ్రామ్స్ చేద్దామని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.